సముద్రం ఎంత ఉవ్వెత్తున ఎగిసినా అది తన పరిధిని దాటకుండా ఆపేది కేవలం ఆ చెలియలి కట్ట మాత్రమే. ఆ కట్ట దాటితే ప్రళయం. మన జీవితం కూడా అంతే. మనుషులమన్నాక ఆశ ఉండాలి, కానీ ఆ ఆశ అత్యాశగా మారి కన్నవారిని కట్టుబాట్లను దాటి వెళ్తే ఏమవుతుంది? డాలర్ల వేటలో పడి కన్నవారి ప్రేమను కరెన్సీ నోట్లతో కొలవాలని చూసిన ఒక కుమారుడి కథే ఇది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎగసిపడే అలలాంటి అహంకారం ఒక్కసారిగా పతనం అయినప్పుడు, అన్నీ కోల్పోయి ఒంటరిగా నిలబడినప్పుడు మనల్ని అక్కున చేర్చుకునేది మన మూలాలు మాత్రమే. ఒకవైపు జాతక చక్రంలోని గ్రహగతులు, మరోవైపు కన్నతండ్రి తల్లి కంటి పాపలా కాపాడే దీవెనలు. ఈ రెండింటి మధ్య సాగే భావోద్వేగ ప్రయాణమే ఈ చెలియలి కట్ట. కన్నవారికి కంటికి రెప్పలా చూసుకుంటే వచ్చే ఆ తృప్తి ముందు ఆకాశమంత ఐశ్వర్యమైనా అది చిన్నదే అవుతుంది అని చాటి చెప్పే ఈ కథలోకి వెళ్దాం రండి. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, జానకమ్మ అనే దంపతులు. వారికి ఏకైక కుమారుడు అజయ్. జ్యోతిష్యపరంగా రామయ్య జాతకంలో 4వ స్థానం బలంగా ఉన్నప్పటికీ 9వ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల పుత్రుడికి దూరమయ్యే యోగం కనిపిస్తోంది. అజయ్ జాతకంలో రాహు భాగ్యస్థానంలో ఉండటంతో అతనికి విదేశీ విద్య, ఆకర్షణలపై మక్కువ ఎక్కువ పెరిగింది. తండ్రి వారించినా వినకుండా డబ్బు ఉంటేనే గౌరవం అనే భ్రమలో అమెరికాకు వెళ్తాడు. రామయ్య, నాయన, కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న అంటారు. మనకు ఉన్నదాంట్లో తృప్తి పడదాం, ఎక్కడికి వెళ్ళకు అని అజయ్తో అంటే, నా తెలివితేటలకు ఈ ఊరు సరిపోదు నాన్న, నేను అమెరికా వెళ్లాల్సింది అని పట్టుబడతాడు. అమెరికా వెళ్ళిన అజయ్ కష్టపడి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత అతనిలో మార్పు మొదలైంది. డాలర్ల వేటలో పడి కన్నవారిని మర్చిపోయాడు. జాతక చక్రంలో శుక్రదశలో రాహు అంతర్దశ నడుస్తోంది. ఇది అతనికి అపారమైన భోగభాగ్యాలను ఇచ్చింది, కానీ మనశ్శాంతిని దూరం చేసింది. ఇక్కడ ఊరిలో తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. జానకమ్మ జాతకంలో శని 4వ ఇంటిలో సంచరించడం వలన ఆమెకు అనారోగ్యము, ఒంటరితనము ప్రాప్తించాయి. నెలకొకసారి వచ్చే కొడుకు ఫోన్ కోసం ఆ దంపతులు ఎదురు చూస్తూ కాలం గడిపేవారు. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. అజయ్ జాతకంలో శని 8వ స్థానంలో ప్రవేశించాడు. మార్కెట్లు పతనం కావడంతో ఉన్నట్టుండి అతని ఉద్యోగం పోయింది. చేసిన అప్పులు, అక్కడి ఖర్చులు భరించలేక ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చెలియలి కట్ట దిగినట్లుగా అతనికి అహంభావము, ఆడంబరము నీటి పాలయ్యాయి. అప్పుడే అతనికి తన మూలాలు గుర్తుకొచ్చాయి. అపరాధ భావంతో ఖాళీ చేతులతో పల్లెటూరికి తిరిగి వచ్చాడు. అజయ్ తన ఇంటి అరుగు మీద కూర్చున్న తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించండి నాన్న, సంపాదన పిచ్చిలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు అని బోరున ఏడ్చాడు. తండ్రి రామయ్య చిరునవ్వుతో అతన్ని లేపి కౌగలించుకున్నాడు. నాయనా, జాతకంలో గ్రహాలు నీకు కష్టాన్ని ఇచ్చి ఉండవచ్చు, కానీ నీ తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడూ నీకు రక్షణ కవచమే. నువ్వు తిరిగి రావడమే మాకు పెద్ద ఆస్తి. తల్లిదండ్రుల ఆశీస్సులతో వారి జాతకంలోని గురుదృష్టి అజయ్ మీద పడింది. కొద్ది రోజుల్లోనే అతనికి హైదరాబాదులో ఒక ప్రతిష్టాకరమైన కంపెనీలో ఉన్నత ఉద్యోగం దొరికింది. అజయ్ ఇప్పుడు మారాడు. తల్లిదండ్రులను తనతోనే ఉంచుకొని సేవ చేసుకుంటున్నాడు. తన ఇంటి సుఖశాంతులు అనే చెలియలని కట్టను దాటి బయటి ఆకర్షణలనే ఉప్పెన తన కుటుంబాన్ని ముంచెత్తకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ కథలో నీతి ఏంటి? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ కన్నవారిని కోల్పోతే తిరిగి రాదు. బాధ్యత అనేది చెలియలి కట్ట. లోపల ఉంటేనే మనిషికి గౌరవము, రక్షణ. జాతకంలో పితృదోషం లేదా మాతృదోషం ఉన్నవారు వారిని నిర్లక్ష్యం చేస్తే శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
వారిని సేవించుకుంటే నవగ్రహాల అనుగ్రహం లభిస్తుంది. అకల్ట్ శాస్త్ర వీక్షకులకు నమస్కారం. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.